ప్రకృతిలో మన కంటికి కనిపించని ఎన్నో వింతలు మరెన్నో అద్భుతాలు ఉన్నాయి. అందులో కూడా మాతృత్వం అనేది ఒక మహత్తరమైనటువంటి వరం. మన భారతీయ పల్లెల్లో ఒక వింతైన మాట ఎప్పుడు వినిపిస్తూ ఉంటుంది. గర్భిణీ స్త్రీ కనిపిస్తే ఎంతటి క్రూరమైన సర్పమైనా సరే తన దారి తాను చూసుకుంటుందని. అసలు ఆమె దరిదాపుల్లో కూడా రాదని అంటూ ఉంటారు. ఇది కేవలం మూఢనమ్మకమా, లేక దీని వెనుక మనం ఇప్పటికీ కనిపెట్టలేని ఏదైనా ప్రకృతి రహస్యం దాగి ఉందా? ఈరోజు మనం ఈ ఆసక్తికరమైన అంశంపై ఒక ఇన్డెప్త్ అనాలిసిస్ చూద్దాం. మనం పురాణాలను ఒకసారి తిరిగేస్తే పాములను మనం కేవలం జంతువులుగా చూడాలి, వాటిని నాగ దేవతలుగా కొలిచాం. పురాణాల ప్రకారం సృష్టి కార్యంలో భాగస్వామి అయ్యే ఏ ప్రాణికైనా ప్రకృతి అండగా ఉంటుంది. ముఖ్యంగా గర్భిణీ స్త్రీని సాక్షాత్తు ఆదిశక్తికి ప్రతిరూపంగా భావిస్తారు. ఆ తల్లి గర్భంలో పెరుగుతున్న పసిపాప ప్రాణ స్పందనలను పాములు ముందే పసిగడతాయని, ఆ పవిత్రతకు భంగం కలిగించకూడదనే ఉద్దేశంతో అవి దూరంగా తప్పుకుంటాయని తరతరాలుగా మన పెద్దలు చెప్తూ వస్తున్నారు. ఇది వినటానికి వింతగా అనిపించిన గ్రామాల్లో నేటికి ఎంతో మంది దీనికి తాము ప్రత్యక్ష సాక్షులమని చెప్తూ ఉంటారు. ఇక జ్యోతిషం అలాగే ఆధ్యాత్మిక కోణంలో కూడా ఒకసారి పరిశీలిద్దాం. గర్భిణీ స్త్రీ చుట్టూ ఒక ప్రత్యేకమైన ఆరా లేకపోతే తేజస్సు ఉంటుందంట. ఆ సమయంలో ఆమెలో ఉండే సానుకూలమైనటువంటి శక్తి ఎంత బలంగా ఉంటుందంటే ప్రతికూల ప్రభావాలు కలిగించే ఏ జీవైనా సరే ఆమె దరిదాపుల్లోకి రావడానికి జంకుతుంది. రాహు కేతువులకు ప్రతీకలైన సర్పాలు ఆ దివ్య తేజస్సును చూడలేక కళ్ళు మిరుమిట్లు గొలిపి పక్కకు వెళ్ళిపోతాయని, అందుకే ఆమెను చూడగానే పాము గుడ్డిదవుతుంది అనే నానుడు కూడా పుట్టుకొచ్చిందని పండితులు చాలా సందర్భాల్లో చెప్పున్నారు. అయితే దీని వెనుక కేవలం ఆధ్యాత్మికత మాత్రమే కాదు, కొంత భౌతికమైన రీజన్ కూడా ఉంది అని చెప్పి కొంతమంది చెప్తూ ఉంటారు. గర్భం దాల్చిన సమయంలో స్త్రీ శరీరంలో అనేక హార్మోన్ల మార్పులు జరుగుతాయి. ఈ క్రమంలో శరీరం నుంచి ఒక రకమైన విశిష్టమైన వాసన వెలువడుతుంది. మనకంటే వేల రెట్లు ఎక్కువ ఘ్రాణ శక్తి ఉన్న పాములకు ఆ వాసన ఒక హెచ్చరిక అనిపిస్తుంది. ప్రకృతిలోని ప్రతి జీవికి తన సంతానాన్ని కాపాడుకునే హక్కు ఉంటుంది. బహుశా ఆ మాతృత్వపు వాసనను పసిగట్టిన పాము తనను తను రక్షించుకోవడానికో లేదా ఆ తల్లిని ఇబ్బంది పెట్టకూడదనో దూరంగా వెళ్ళటం వెనుక ఒక సహజమైనటువంటి జీవసూత్రం ఉండొచ్చు. అయితే ఇక్కడ మనం సైన్స్ అండ్ లాజిక్ ప్రకారం కూడా చూస్తే పాము తనను తాను రక్షించుకోవడానికి ప్రయత్నిస్తుంది. కానీ ఇన్ని వందల ఏళ్లుగా ఒక నమ్మకం సమాజంలో బలంగా ఉందంటే దాని వెనుక ఏదో ఒక ప్రాతిపదిక ఉండే ఉంటుంది. పెద్దలు చెప్పే ప్రతి మాటలోనూ ఒక అంతరార్థం ఉంటుంది. గర్భిణీలు భయపడకుండా ఉండాలనే ధైర్యం ఇందులో ఒక భాగమైతే, ప్రకృతితో మమేకమై బతకటం ఇంకో భాగం. ఏది ఏమైనా మన సంప్రదాయాలు మనకు ఒక రక్షణ కవచం లాంటివి. వాటిని గౌరవిస్తూనే జాగ్రత్తగా ఉండటం చాలా ముఖ్యం. ప్రకృతి మనల్ని రక్షిస్తుంది అనే నమ్మకం మనకు మానసిక బలాన్ని ఇస్తుంది. ఆ బలమే గర్భిణీ స్త్రీలకు అతిపెద్ద ఆయుధం. మన చుట్టూ ఉన్న రహస్యాలన్నీ సైన్స్కు దొరకవు. కొన్ని కేవలం అనుభవం ద్వారా, నమ్మకం ద్వారా మాత్రమే అర్థమవుతాయి. మాతృత్వంలోని ఆ పవిత్రత పాములను కూడా శాంతింపజేస్తుందని నమ్మడం అనేది నిజంగా ఒక అందమైన భావనే. చివరగా విశ్వాసం అనేది ప్రాణవాయువు లాంటిది. అది మనల్ని ముందుకు నడిపిస్తూనే ఉంటుంది. అప్రమత్తత అనేది మనల్ని సురక్షితంగా ఉంచుతుంది. ప్రకృతిని ప్రేమిద్దాం, దాని రహస్యాల్ని ఎప్పుడూ గౌరవిద్దాం.